Light Coaching Center, Palavancha for JLM and JPA, test code 701, subject to transformer, MCQ number 10. For a transformer with primary turns, ante primary number of turns 400 ఉన్నాయి, secondary number of turns N2 అనే values వచ్చేసి 100 ఉన్నాయి. If 20 amps current is flowing through primary లోకి వెళ్ళే కరెంటు 20 amps అయితే we will get అంటే సెకండరీలో ఎంత కరెంటు రావచ్చు అని అన్నాడు. మనకు తెలుసు కదా ట్రాన్స్ఫర్మేషన్ రేషియో K అంటే ఏంటిది N2/N1 which is equal to V2/V1 which is equal to E2/E1 which is equal to I1/I2. వీటిని బేస్ చేసుకొని మనం ఏం చెప్పచ్చు అంటే N2 వాల్యూ ఎంత 100, N1 వాల్యూ ఎంత 400 which is equal to I1 వాల్యూ ఎంత 20 amps, I2 మనకి తెలియదు. సో దీని నుంచి I2 which is equal to 400 into 20 divided by 100 అంటే ఎంత వస్తుంది, దగ్గర దగ్గర 80 amps అనేది వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. 11th క్వశ్చన్ వచ్చేసి ద ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్ ఈజ్ 1600 watts. ఇక్కడ వాడు WCU ఇచ్చిండు. WCU అనేది 1600 watts అంట. ఎట్ హాఫ్ లోడ్ కాపర్ లాసెస్ విల్ బి అంటాడు. హాఫ్ లోడ్ దగ్గర అంటే WCU ఫుల్ లోడ్ దగ్గర వచ్చేసి 1600 అయితే అదే WCU హాఫ్ ఫుల్ లోడ్ దగ్గర ఎంత అంటాడు. మనకు తెలుసు కదా ట్రాన్స్ఫార్మర్లో కాపర్ లాసెస్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ అండ్ కోర్ లాసెస్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్. దాన్ని బేస్ చేసుకుంటే మనకి సో కాపర్ లాసెస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు I² into R01 or I² into I2² into R01 I2² into R02 అట్లా రాస్తాం కదా రిజల్టెంట్ ఈక్వివలెంట్ రెసిస్టెన్స్తో. దాన్ని బేస్ చేసుకుంటే మనకి కాపర్ లాసెస్ ఎట్ హాఫ్ లోడ్ which is equal to N² into WCU at full load, where N² అనేది ఇది మనకి లోడ్ వాల్యూ. ఫుల్ లోడ్ దగ్గర N వాల్యూ 1 ఉంది, హాఫ్ లోడ్ దగ్గర 1/2 హోల్ స్క్వేర్ కాబట్టి ఇంటూ కాపర్ లాసెస్ ఫుల్ లోడ్ దగ్గర ఎంత 1600 అంటే 1/4 ఇంటూ 1600 వేసుకుంటే ఎంత వస్తుంది 400 వస్తుంది. సో 400 watts. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. థ్యాంక్ యూ.